చెప్పారు సార్. సార్ ఈ వైసీపీ నాయకులు కొంతమంది బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో స్పాన్సర్ రౌడీజం నడుస్తుంది అంటగా, నిజంగానే స్పాన్సర్ రౌడీజం నడుస్తుందా? ఇప్పుడు బుగ్గన రాజేంద్ర గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయి మేము ఖండిస్తున్నాం. స్పాన్సర్ రౌడీ రాజకీయాలు జరిపింది వైసీపీ పాలనలో. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం కూడా రాక్షస పాలన సాగింది, రౌడీజం పాలన సాగింది, దోపిడీ పాలన సాగింది, దోచుకోవడం పాలన సాగింది, భూ కబ్జాలు చేయడం జరిగింది, మహిళలు మానభంగా చేసే కార్యక్రమం చేశారు. అనేకమైన ఇన్లీగల్ రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆల్ గవర్నమెంట్లోనే జరిగినాయి. దాని ఫలితము రాష్ట్ర ప్రజలు 2024లో వీళ్ళు 11 సీట్లుగా పరిమితి చేశారు. ప్రజలు ఈ రాష్ట్రంలోని భయభ్రాంతులు చూపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇవాళ అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ ఇళ్ళ మీద దాడి చేసే సంస్కృతి ఎవరు తెచ్చారు? మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మరి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జోగి రమేష్ తన రాజకీయ ప్రాబల్యం కోసం, తన మంత్రి పదవి ఆశించడం కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దాన్ని ప్రతిఘటించారు. ఈ సాంప్రదాయంగా రాజ్యం వచ్చిందే జగన్మోహన్ రెడ్డి. రాంబాబు ఇళ్ళ మీదకి వెళ్ళడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. వీళ్ళు మాట్లాడే భాష అధికారులు ఉన్నప్పుడు అలాగే మాట్లాడారు, అధికారులు లేనప్పుడు కూడా అలాగే మాట్లాడారు. వాళ్ళు ఎవరు తిడితే ఊరుకుంటారండి? సాధారణ వ్యక్తులు, రోడ్డు మీద పోయే వ్యక్తులు బూతులు తిడితే ఊరుకుంటాడా? తిరిగి కొడతాడు. వీళ్ళు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పదంలో ఉండి వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, అధినాయకుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాడితే కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఊరుకుంటారా? మరి గతంలో మరి తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు ఏదో వాళ్ళ సీఎం గారిని ఏదో బూతులు తిట్టారని చెప్పేసి ఒక నాయకుడి ఇంటి మీద దాడి చేసే సాంప్రదాయం మీది కాదా? అప్పుడు స్పాన్సర్ రౌడీజీ చేసింది ఎవరు? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి సమాధానం. ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. ఇవాళ రాష్ట్ర శాంతి భద్రతలో ఎప్పుడైతే అమల్లో ఉంటుందో రాష్ట్రంలో కూడా అభివృద్ధి కూడా అదే పదంలో నడుస్తుంది. ఇవాళ నారా లోకేష్ గారు ఆయన తాపత్రం ఏంటి? ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య పరిష్కారం ఉండకూడదు, నిరుద్యోగ సమస్య అనేది రాకూడదు. ఇవాళ అనేకమైన పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు పెట్టే వ్యాపారంలో ఇవాళ ప్రతి సంస్థకి 200 నుంచి 300 మంది ఎంప్లాయ్మెంట్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీరు ఆ మాట అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు మళ్ళీ మాట్లాడుతున్నారు దాని మీద కూడా. రాష్ట్రం నుంచి కమిషన్ కోసం కకృతిపడి వాళ్ళని బెదిరిస్తుంటే పారిపోతున్నాయి అంట కదా కంపెనీలు. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ తాపత్రం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే రాష్ట్ర అభివృద్ధి జరిగింది. దానిని ఏదో రకంగా వారవలేక జగన్మోహన్ రెడ్డి అనుకో కానీ వారవలేక ఎక్కడైతే మళ్ళీ 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచనతో ముందుగానే వీళ్ళు పథకం ప్రకారంగా పెట్టుబడి పెట్టే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది మీరు కాదా? అంటే కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా చేస్తున్నట్టు కదా, పరిశ్రమల మీద రోజువారీ నెలవారీ వసూలు కోసం భయపెడుతున్నారంట వాళ్ళని. అభివృద్ధి పదవుల్లో నడిపించే ఏ ముఖ్యమంత్రి సరే, కూటమి నాయకులే సరే రాష్ట్ర పురోగతి గురించి ముందుకెళ్తారు తప్ప దోచుకునే దాంట్లో ఆ దోచుకునే సాంప్రదాయం, కమిషన్ల కక్కుర్తి పడే సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఇవాళ లడ్డూ విషయం శాసన మండలిలో రండి తేల్చుకుందాం అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దాన్ని తీయడానికి సమాధానం చెప్తున్నారు. తేల్చుకుందాం రండి, మీ దగ్గర ఆధారాలు తీసుకుంటాండి అంటున్నారు. దానికి సమాధానం లేదు. ఏం ఆధారాలు లేకుండా ఏమి లేకుండా ఒక వేకి మాట్లాడితే దానికి కూడా చర్చకి రమ్మంటే రారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ కమిషన్ వేసింది. ఇవాళ దాన్ని సమగ్రతగా జరుగుతుంది. దర్యాప్తు సంస్థలకి ఆటంకపరచడం కోసం వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మరి ఓ పక్కన గవర్నమెంట్ అని రమ్మంటున్నా కూడా ఎందుకని రాలేని పరిస్థితి. మరి వాళ్ళేమన్నా లేదు గవర్నమెంట్ పారిపోతుందని చెప్పి పదే చెబుతున్నారు. మరి అసెంబ్లీలో ఏమన్నా చర్చ జరిగిన పరిస్థితి దాని మీద, లడ్డు వ్యవహారం మీద వీళ్ళు పదే ఎందుకు అలా చెబుతున్నారు అంటారు? చెప్తున్నారు కదండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఛాలెంజ్ చేస్తుంది. మీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్మిట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి అంటున్నారు. వాళ్ళు శాసన మండలిలో మాట్లాడుతున్నారు తప్ప కానీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతారా? ఇవన్నీ ఏంటంటే వాళ్ళ చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ రకంగా ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేస్తే ఈ తెరమరుగవుద్ది. అంటే దర్యాప్తు సమస్యకి ఆటంకపరిచే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే నేను లక్ష్మీభారతి కూడా మాట్లాడుతూ ఉంది, చంద్రబాబు నాయుడు నాస్తికుడు,
ఏదైతే కులం పేరు చెబుతారో కులం ఉంటుంది కానీ మతం ఏమి ఉండదు. హిందువులకి చెప్పుల మీద బొమ్మలు వేసుకున్న వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఓ పక్కన ఏదైతే తిరుపతి యొక్క వ్యవహారంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అలా అదే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఇంకో మతంలో ఉంటే వాళ్ళు వెలేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడుతుంటారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు పక్క హిందూ, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏం కాదు, కన్వర్టెడ్ ముస్లిం కాదు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని మతాలు ఆయనకి సమానం. అన్ని మతాల దేవుడు ఆదరిస్తాడు. అన్ని మతాల నాయకులు గౌరవిస్తాడు. అది సాంప్రదాయం గల వ్యక్తి ఈయన. ఆయన హిందూ కాదంటే ఎవరు చెప్పడానికి? ఏమున్న అర్హత ఏంటి? ఎన్నికున్న ఆధారాలు ఏంటి? ఏమో హిందువా? నువ్వు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారిని మనిషి రైతుకు హక్కు అర్హత ఏమి ఉందా? మరి గతంలో ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి ఈ లడ్డు మీద జరిగిందని ఆ రోజు చెప్తున్నప్పుడు మరి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి నీకేదైనా డబ్బులు ఇస్తాడని చెప్పి ఒప్పందంతో మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారు అంటే ఆయన పొద్దున్నే 4ంటికి లేచి ఇంట్లో సోమవారి ఆధారం చేసుకుని పూజ చేసుకుని బయటకు వచ్చే వ్యక్తి. ఆయన భారీగా ఉన్న వ్యక్తి ఈమె అసలు హిందూ మనోభావాలను కించపరిచే వ్యక్తితో కలిసి మళ్ళీ అదే విధంగా దాడి చేయటాన్ని ఎలా చూడుతుంటారు? హిందువులు కించపరిచే విధంగా, హిందూ మతాన్ని ఆచరించే నాయకులు కానీ వాళ్ళని కానీ కించపరిచే విధంగా మాట్లాడుతాను ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు? ఎన్టీ రామారావు గారు. అంటే ఎన్టీ రామారావు గారు భారీగా ఉన్న వ్యక్తి. ఆయన రామారావుకి ఏ రకంగా భార్య అయింది? ఏ రకంగా భార్య? ఎన్టీ రామారావు గారు వయసు ఏంటి? నీ వయసు ఏంటి? ఎన్టీ రామారావు గారికి ఆత్మకథ రాయడానికి నువ్వు వెళ్ళావు. ఆత్మకథని ఆయన లొంగ తీసుకున్నావు. లొంగ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినప్పటికీ దొంగసాటుకు నువ్వు పెళ్లి చేసేవారు. నేను భార్య కిందని ఎవరు పరిగణిస్తారు? నువ్వు చెప్పుకుంటున్నావు నందమూరి ఎన్టీ రామారావు గారి భార్య అని. కానీ రాష్ట్ర ప్రజలు ఎందుకు రామారావు గారి భార్య కింద పరిగణించట్లా. అది చాలా తప్పు. లడ్డు విషయం మాట్లాడు. లడ్డు విషయం మీద ఎవరు తప్పు ఒప్పో రమ్మనండి చర్చకి. అంతేగాని మీ శాసనసభ మండలిలో మాట్లాడుతున్నారు, రమ్మనండి, ఆధారాలు తీసుకొని రమ్మనండి. లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైపోతే సిట్టుకి ఇవ్వండి, సిబిఐ ఉంది సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. మీకు అంత నమ్మకం లేదా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి తేల్చాలి, లెక్క తేల్చాలి కదా. అందులో ఈ కత్తి నాయుడికి లబ్ధికి పాల్పడిన వ్యక్తులు ఎవరో తేల్చాలి కదా. అది ఏ ప్రభుత్వం అయితే తేల్చాల్సిందే. దానికి సహకరించాలి మీ దమ్ము ధైర్యం ఉంటే. మరి ఇక్కడ ఇవాళ ఏదైతే మండలి చైర్మన్ ఉన్నాడు, ఏమైనా అవిశ్వాస తీర్మానం పెడతానికి వైసీపీ నాయకులు చేయబోతున్నారు, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? వైసీపీ నాయకులు అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి మెజార్టీ ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటారు, ఏం పెట్టారు వాళ్ళ ఇష్టం. అది దానికి తెలుగుదేశం పార్టీ సంబంధం ఉంది. అంటే ఇక్కడ మరి ఓ పక్కన తిరుపతి లడ్డు మీద మన చర్చ జరగాల్సిన పరిస్థితి, ఇప్పుడు చైర్మన్ వాళ్ళు పీకేసే పరిస్థితికి వస్తే నిజంగానే చర్చ జరగనిస్తారంటారు వీళ్ళు? చర్చ జరగకుండా ఉండడం కోసమే ఎన్ని చేస్తుంది వాళ్ళు. చర్చ జరపాలని ఆలోచిస్తే శాసన మండలి చైర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎందుకు సంకల్పం చేస్తారు? చర్చ జరపాలని ఒక ఆలోచన ఉంటే వాళ్ళు తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని వాళ్ళ లడ్డు విషయంలో వాళ్ళ పాత్రలు ఉన్నాయి, గణనీయంగా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ బయటపడతాయన్న ఆలోచనతోనే ఇవన్నీ కూడా మ్యాటర్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ అంటారు దీన్ని. న్యాచురల్గా గ్రౌండ్ మీకు రాట్లా, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, వీళ్ళు చేసే ఎదవ పనులన్నీ కూడా గమనిస్తున్నారు, వీళ్ళు ఆడే డ్రామాలు గమనిస్తున్నారు, వీళ్ళు మాట్లాడే మాటలు గమనిస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదని వీళ్ళు ప్రవర్తనకు మారలా. అంటే ఇక్కడ మరి ఇంకో విషయానికి వస్తే కొడాల నాని గారు మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ మీద రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన ఎల్లో బుక్ రాజ్యాంగం వచ్చి మమ్మల్ని ఏం పేకలేరు, మా నాయకుడికి ఎదురొస్తే నీకే నష్టం, మా నాయకుడు నీకు ఎదురొస్తే నీకే నష్టం అని మాట్లాడుతూ ఉన్నాడు లోకేష్ గారి గురించి. దాని మీద ఏం చెప్తారు? లోకేష్ గారి ఆలోచన విధానానికి వీళ్ళ ఆలోచన విధానం బోలు తేడా ఉంటుంది. కొడాల నాని అన్నాడు పిచ్చి కుక్క. అది జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు అతన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎదట వాడిని ఎంత తిడితే అంత పదవి ఇస్తారు వాళ్ళకి, ఎవరిని ఎంత వాడిని తింటే అంత పొగుడతారు. కాబట్టి వాళ్ళ సాంప్రదాయం. కానీ నారా లోకేష్ గారి సాంప్రదాయం అది కాదు. ఆయన రెడ్ బుక్ అనేది తప్పు చేసిన వాడు దాంట్లో ఉంటాడు, తప్పు చేయనివాడి పేర్లు ఉంటాయని చెప్పలా. కానీ మీ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో అందరినీ ఒక దాటి కింద కట్టేశారుగా. అసలు అలవాటు చేసిందే మీరు కదా. మీరు ఎవరిని బాధించారు? కొడాల నాని మాటలు ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడారు? అత్యారతమైన భయంకరమైన బూతులు మాట్లాడాడు.
అయినా సరే తెలుగుదేశం పార్టీ వాటికి అధికారం వచ్చినప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్ల. కానీ చట్టం ప్రకారం తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్టానికి తలవంచవలసిందే. చట్టం దృష్టిలో అందరూ సమానులే, కానీ చట్టం దృష్టిలో తప్పించుకోలేరు. కానీ కొడాలి నాని మాట్లాడతాడు, పిచ్చుకోక ఏం మాట్లాడుతుంది, ఒక ఎదవ మాట్లాడతాడు, ఒక ఎదవ మాట్లాడిన మాటలు పరిగణలో తీసుకో. అంటే అది ఇందులో ఏమైపోయాడు అంటారు ఆయన అసలు తెరమరిగైపోయాడు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీని ఏ విధంగా చేశారు, నన్ను కూడా ఆ విధంగా ఎందుకు చేస్తారండి? తప్పు చేసిన వాడి శిక్ష లభించాల్సిందే, అది ఎవరైనా. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం చేత రాజకీయ కక్షలు చేయాల. అంటే ఆ భయం ఎందుకు ఉందంటారు ఆయనలో? తప్పు చేశాడు కాబట్టి. ఏం తప్పు చేశాడు అంటారు? గతంలో మరి చంద్రబాబు నాయుడు కానీ లేదా నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీని కానీ లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాట్లాడే అవాకులు చెవాకులు సామాన్యమైన మాటలు కావాయి. తనకు ఆ రోజు పదవి ఉంది కాబట్టి చెవయ్యాడు. ఇవాళ మాట్లాడమనండి ఆ మాటలు. అంటే తప్పేం చేయలేదు, మా అంబట్లో అంటే తప్పేం చేయలేదు, క్షమాపణ అడిగిన కూడా మా వాడి మీద దాడి చేశారు. ఇప్పుడు కొట్టకుండా తిట్టకుండా బూతులు తిట్టేసి దాన్ని వంక చేసి, ఇప్పుడు నువ్వు మాటల్లోనే బూతులు తిడుతున్నావు, మేము అలాగ అన్నావా అని అంటాం, బూతులు తిడుతున్నావు, మళ్ళీ మేము అలా అని అంటాం. అంటే నీ డబుల్ గేమ్ రాజకీయాలు ఎవరికి అర్థం కావు. అంటే మరి గవర్నమెంట్ అన్న మహిళల మీద ఎవరు కించపరిచి మేము ఉపేక్షించేది సమస్య లేదండి. గవర్నమెంట్ అన్నది ఎప్పుడు కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. మరి ఇలాంటి వ్యక్తుల మీద ఎప్పుడు చర్యలు ఉంటాయి అంటారు? తీసుకుంటారు. అంబటి రాంబాబు మీద చర్య తీసుకోవాలా? అంబటి రాంబాబు మీద అరెస్ట్ చేశారు, ఊరిని అరెస్ట్ చేశారా? నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నావు? మరి ఈయన మీద గతంలో ఈయన అసెంబ్లీ సాక్షి మాట్లాడిన పరిస్థితి, మరి ఎప్పుడు చర్యలు ఉంటాయి? చాలా మంది కార్యకర్తలు కూడా అడుగుతూ ఉన్నారు కదా. ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఒకేసారి మూమెంట్ చేయదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు ఏం చేయాలో అదే నిర్ణయం చేసుకుంటుంది. చట్టం దృష్టిలో అందరూ సమానం చెప్పా. తప్పు చేసిన వాడు ఎవడు తప్పించుకోలేడు, దాని పనిష్మెంట్ అనుభవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకాలన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మరి ఆయన మీద చర్యలు ఉంటాయి అంటారా? ఉండొచ్చు. తప్పు చేస్తే ఎవరైనా తప్పించుకుంటారు, ఎవరైనా సరే చట్టానికి. మరి లోకేష్ గారు అంటే రెడ్ బుక్ లో ఉన్నట్టు ఆయన పేరు, ఎవరి పేరు? లోకేష్ గారు రెడ్ బుక్ రాజకీయ నాయకుల పేర్లు అనలేదండి. ఆయన ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు ఏ రకంగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా నేను పేరు రాసుకున్నాను అన్నాడు. తప్పు చేసిన ఎవరైనా తప్పు చేసిన రాజకీయ నాయకుడు అవ్వచ్చు, బ్యూరోక్రసీ మీద ఆఫీసర్ అవ్వచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఐడెంటిఫై చేయమన్నాడు. అంతేగాని వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపడతానని నేను చెప్పలా. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తున్నాను. రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేశారు. ఇళ్ల మీదకి దాడి చేసే సాంప్రదాయాన్ని కొనసాగించిందే వీళ్ళు. నీ ఇంటి మీదకి నేను రాకపోతే నా ఇంటి మీదకి ఎవరు రారు. మరి ఇప్పుడు కానీ చర్యలు ఉంటాయి, ఎలాంటి దాడులు చేశారు? తప్పు చేసినప్పుడు ఎవడో తప్పించుకోలేడు.